గైస్ వెల్కమ్ బ్యాక్ టు చలనాటక బంగారి. సో ఈరోజు ఒక ట్రిప్కి అయితే వెళ్తున్నాను. తమిళని చూసారు కదా, తెలిసే ఉంటుంది. సో అయోధ్యకి వెళ్తున్నాను. ఫస్ట్ టైం చూసిన లాంగ్ ట్రిప్ లదాఖ్ ఏదైతే పోయినో, లదాఖ్ వెళ్దామని ప్రయత్నించినా బట్ లదాఖ్ ఫ్లాప్ అయిపోయింది. బారచలా పాస్ దగ్గర కార్ అయితే ఆగిపోయింది, మొత్తం కూలర్ అంతా కారిపోయింది. నా లాస్ట్ బ్లాగ్ చూడండి, మీకు అర్థమవుతుంది. రైట్, పోవడానికి అయితే అంతా అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మన మ్యాక్ ఒకటి, విండోస్ ఒకటి, నా ఆఫీస్ ల్యాప్టాప్ ఇవి కూడా తీసుకెళ్తున్నా. మొన్నే ఉన్నది. దాంతో ఒక హార్డ్ డిస్క్, 8 TB, వైర్స్, చిన్న చిన్న ఇయర్ ఫోన్స్, దాని తర్వాత చార్జర్స్, గ్యాడ్జెట్స్ అన్నీ లోపల పెట్టేసిన ఆల్రెడీ, అండ్ క్లోత్స్. సో ఆల్ సెట్. ఇదా అమ్మమ్మ దా, నేను బేసిగా పోయి అయోధ్యకి వెళ్ళేసి వస్తా. తలంబ్రాలు, రాముల వారి తలంబ్రాలు తీసుకొని వస్తా. సరేనా? మంచిది, చల్లగా ఉండాలి నువ్వు. సరే, ఓకే ఓకే అమ్మా, ఏం పర్వాలేదు, వెళ్ళొస్తా. సరేనా? మంచిగా జరుగుతుంది నీకు. ఒక 4-5 రోజులు. ఓకే, 4-5 రోజులా చూస్తా పోతుంది. జాగ్రత్త, నువ్వు పోగా. సరే సరే, ఓకే అమ్మా, ఓకే పర్వాలేదు. ఓకే, వీడు రాకేష్, మా మామయ్య వాళ్ళ కొడుకు. రైట్ రా, మరి జాగ్రత్త. మరి చలో, మన బండి అయితే రెడీగా ఉంది. చలో లెట్స్ గో. ఇక అమ్మ ప్రతిసారి మా అమ్మ ఎదురు వస్తూ ఉంటుంది నేను లాంగ్ జర్నీకి వెళ్ళినప్పుడు. ఇప్పుడు మా అమ్మను మా నాన్న ఏంటంటే యూఎస్కి వెళ్ళారు కాబట్టి అమ్మమ్మ వస్తుంది. రైట్ రా మరా, బాయ్. యా చలో, ఇక మన సెటప్ ఇదంతా. సరే ఓకే అమ్మ, మరి పేస్తా. సరే పేస్తా మరా, పేస్తా. సరే 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 మంచిది. సరే సరే ఓకే, లోపలికి వెళ్ళి లాగా వేసుకుంటుంది. ఓకే చలో, టైం 12:27 అవుతుంది. మార్నింగ్ 6 అనుకున్నా 12:27 అవుతుంది. 6.5 hours. ఇప్పుడు ఒక మళ్ళీ 1 hour జర్నీ ఉంటుంది. ట్రాఫిక్ చూడండి, పిహెచ్ఎల్ సర్కిల్ దగ్గర ఘోరంగా ట్రాఫిక్. సో ఈ ట్రాఫిక్ భయపడే అసలు ఇటు రాబుద్ది కదా నాకు, బట్ ఇక తప్పట్లేదు, ఎందుకంటే విజయ్ని పిక్ చేసుకోవాలి కాబట్టి. వెనకాల అంబులెన్స్. ఓకే, ఈ రోడ్ ఏదైనా కొంచెం కష్టమే, ఎందుకంటే రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. బట్ విజయ్ ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాను. ఆల్మోస్ట్ ఒక 40-45 minutes పట్టింది రావడానికి. సో ఎందుకంటే ట్రాఫిక్ ఘోరంగా ఉంటుంది. 40 minutesలో అయితే వచ్చేసిన లోపల విజయ్ ఇల్లు. సో ట్రిప్ ఏ మా ఇంటి దగ్గర నుంచి, ట్రిప్ ఏ 17 kilometers మా ఇంటి దగ్గర నుంచి విజయ్ వాళ్ళ ఇంటి దగ్గరికి ఎగ్జాక్ట్లీ 17.8 kilometers అయితే వచ్చిన. అండ్ పెట్రోల్ 2 points ఉండే ఒకటి తగ్గింది. టోటల్ ఓవరాల్గా 24,372 kilometers అయితే తిరిగిన. అండ్ మొన్ననే సర్వీస్ కూడా అయిపోయింది. నీట్ ఉంది కార్ అయితే. అండ్ లగేజ్ మొత్తము యాజ్ యూజువల్గా మనం లదాఖ్ వెళ్ళినప్పుడు ఈ సెటప్, ఇదే యాక్షన్ DJI Action 2, ఇది GoPro 9, అండ్ నా ఫోను ఐఫోను, ఇక Insta 360, ఇంకేంలో ఉన్నారు. లగేజ్ మాత్రం మొత్తం సదరేస్తున్నాం. అండ్ ఇది విజయ్, ఇది నాది, నా బట్టలు, ఇది విజయ్ వాళ్ళ ఫ్యామిలీ బట్టలు, ఇవి నాయి. ఇలా కుకింగ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇది పవర్ బ్యాకప్ సర్వాడు. నేను ఛాన్సార్లు ఈ వీడియో పెట్టినా, నాది చాలా దగ్గర ఒక 5 to 7 times ఫుల్ ల్యాప్టాప్ ఛార్జింగ్ అయితే పెట్టుకొచ్చింది. అండ్ గోప్రోస్ అయితే ఎక్కువ ఉంటాయి ఇంకా ఛార్జింగ్లో. అండ్ ఇది డ్రోను, కెమెరాస్, ఇది ఇంకా తెస్తాడు. ఏం సార్ ఓరే ఉన్నాయి కదా మొత్తం ఫుడ్ ఐటమ్సా? ఓకే ఓకే. అసలు ఏం పెట్టినామో ఏమున్నాయో అసలు ఏం అర్థం అవుతుంది. నాది మాత్రం ఇది ఒకటి నాది, ఇది ఇక మిగతా అన్నీ మీయే. సరే, ఇదంటే ఇది కంపల్సరీ కావాలి. వాటర్ ఇది సెట్ కాదు, ఇది బాగానే పట్టినాయి. అందుకే నేను నాకు డౌట్ వచ్చే సీట్లు తీసేసిన, వెనకాల సీట్. చలో అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా బయలుదేరిపోయినాం. లెట్స్ గో. ఫస్ట్ టైం మనం అంటే లాంగ్ ట్రిప్ మనం వేసినాం కానీ క్యాంటీ తోటి ఎప్పుడు ఐ థింక్ గోవా తర్వాత మనం కార్లో సెకండ్ టైం. గోవాకి మనం కార్లో 2 సార్లు పోయినా. కార్లో సార్ పోయినాం, బైక్లో సార్ పోయినాం. బైక్లో 2-3 times. మనం ఎప్పుడైనా లచ్చనే ఉంటుంది మనది.
చలో టైం వచ్చేసి 2 అవుతుంది ఎగ్జాక్ట్లీ. కోటిపల్లి నుంచి బయలుదేరాము ఇప్పుడే. చూద్దాం లాస్ట్ జబల్పూర్ పోవడానికి ట్రై చేద్దాం మ్యాక్సిమం. జబల్పూర్ వెళ్ళాలి ఎట్లయినా వెళ్దాం. ఓకే సో ఫుల్ ట్యాంక్ చేయించుకొని కొంచెం గాలి కొట్టించేస్తే సెట్ అయిపోతా. ఉచారం ప్లేస్లో మనకి పెట్రోల్ కొట్టిస్తున్నాం. రైట్ 109.54 ఉంది ప్రైస్. ఫుల్ ట్యాంక్ కొట్టించేస్తున్నా. చాలు వద్దు ఫుల్ కొట్టేది. ఓకే మొత్తం మనకి 33.25 లీటర్స్ పట్టింది. 3,642 రూపీస్. టోటల్గా వచ్చేసి 3,642 రూపీస్ అయింది. అండ్ 33.25 లీటర్స్. చూద్దాం దాని రేంజ్ వచ్చేసి ఎంత చూపిస్తుంది అంటే 550 కిలోమీటర్స్ చూపిస్తుంది. మన ఫస్ట్ టోల్ గేట్ మనోహరాబాద్ టోల్ ప్లాజా వస్తుంది. అంత పెద్ద బండ్లు లెగ్జస్ అంత పెద్ద బండి ఎందుకట్లయితే మనం బ్రేక్డౌన్ బాగానే అంటే తొక్కుతా అంటారా ఇష్టం ఉన్నట్టు. అది వచ్చి కూడా 10 సంవత్సరాలు కూడా కాలేదు కదా. మా అంటే 2 years 3 years అంతే. టైం వచ్చేసి 4 అవుతుంది. మనం కుచారం దగ్గర పెట్రోల్ కొట్టించేసినాం. డైరెక్ట్ కంటిన్యూస్గా 124 కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత టైం 4 అవుతుంది కాబట్టి లంచ్ బ్రేక్కి ఆపినాం. లంచ్ చేసి మళ్ళీ ఇంకా డైరెక్ట్గా కొట్టేస్తాం జబల్పూర్కి. ఫుల్ ఓవర్ నైట్. లంచ్కి అయితే మంచిగా 1 hour ఈజీగా ఆపినాము. 4కి దిగితే ఇప్పుడు 5 అవుతుంటాయేమో. అవును. డ్రోన్ షాట్ తీసుకోవాలి ఇప్పుడు. ఇక లైటింగ్ అంతా పోతుంది. ఇంకొంచెం ముందుకెళ్ళి ఏదైనా మంచి ప్లేస్ కనిపిస్తే కొడదాం. తీసుకొని డైరెక్ట్ కొట్టేసినాం అంటే జై బోలో జబల్పూర్. పొద్దున్నే జై బోలో జబల్పూర్. ఆల్రైట్ సో మొత్తానికైతే లంచ్ చేసి కొంచెం ముందుకు వచ్చినాం. ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఒక మంచి ప్లేస్ కనిపిస్తుంది అన్నమాట. మొత్తం గ్రీనరీ కనిపించింది. గ్రీనరీ దగ్గర డ్రోన్ ఫ్లై చేసి ఫాలో మోడ్ పెడతాం. ఫాలో మోడ్ పెట్టేసి నేను డ్రైవ్ చేస్తూ ఉంటాను, అది వస్తూ ఉంటుంది. డ్రోన్ వచ్చేసి విజయ్ హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. కొంచెం ముందుకు వెళ్తూ ఉంటాం అట్లా. బాగుంది రూట్ అయితే. చాలా ముందైతే ఫ్లై చేసి అప్పుడు ఫాలో మోడ్ పెడతాం కొంచెం పైకి వెళ్ళిన తర్వాత. వెరీ గుడ్. సో నేనైతే ఇంకా వర్క్ మోడ్లోకి వచ్చేసిన. తప్పితే జబల్పూర్లో ఉండాలి. ఏమంటావు? జై జబల్పూర్. జై జబల్పూర్. రైట్ సో టైం వచ్చేసి 8:15 అవుతుంది. 8:15 ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఇప్పుడే ఒక డిన్నర్ ఇద్దామని ఒక డాబాలో అయితే ఆగినాం. అండ్ పనుల పని మొత్తం డేటా అంతా ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటున్నాం. కెమెరా నుంచి డ్రోన్ నుంచి. సో ట్రాన్స్ఫర్ చేసుకొని 9 వరకు బయలుదేరిపోతామా? ఎందుకంటే ఎప్పుడు ఆర్డర్ చేసినాము డిన్నరు. అది ఫోన్ లోపల అయిపోతుంది, టెన్షన్ లేదు. ఒక స్టోరీ పెట్టాల్సింది ఇలా.
ఎప్పుడు వెళ్ళినా బైక్ పైన వెళ్ళినా కార్ పైన వెళ్ళినా 1 డేలో ఒక 3 స్టేట్స్ దాటేటోళ్ళం. ఇప్పుడు డే మొత్తం అయిపోయింది, ఇంకా స్టిల్ తెలంగాణలో ఉన్నాం. ఇంకా దాటాలంటే ఇంకో 250 కిలోమీటర్స్ ఉంది. మరి అవుతుందా కాదా? 10 అవుతుంది టైం. అయితే ఒక స్టేట్ దాటడానికి 24 గంటలు పట్టింది మనకి, పట్టేటట్టే ఉన్నది. సో రేపటి గాను ఆల్రెడీ రవి మీ హైయెస్ట్ ఎంత? నార్మల్గా హైయెస్ట్ ఎన్ని కిలోమీటర్లు వచ్చింటాను ఒక రోజులో? ఒక్క రోజుల్లో అంటే దీనిపైన 750 వరకు వచ్చింది బైక్ పైన. అంటే ఇప్పుడు అంటే బేసిక్గా మీ మొత్తం కెరియర్లా అంటే మనం కొట్టుంటాం ఒక్కసారైనా మనం ఇట్లా విత్ 24 hours ఉన్నాం. 24 hours తీసుకో, 11 hours తీసుకో, ఇంతనే తీసుకో. 8:30 వరకు కొట్టినా బ్రో నేనైతే. నాకు కిలోమీటర్ సరిపోలే, ఇంకా కొడుతుండేమో కానీ 1135 కిలోమీటర్లు కొట్టినాను. పెద్ద బైక్ ఉంది కాబట్టి నువ్వు కొట్టేసినావు. అంటే బేసిక్ నేను కొట్టినా, నేను ఎలా కొడతానంటే 80లో పోతా, సేమ్ కాన్స్టెంట్ 80 కానీ 90 కానీ అంత ఉద్దేశం. నేను అంతే పెద్ద బైక్ అని కాదు, 830 కిలోమీటర్స్ నా హైయెస్ట్. అంటే 1135 ఎట్లా అయిందంటే పెద్ద బైక్ చిన్న బైక్ కాదు. దానికి ముందు 900 కిలోమీటర్స్ అయింది. అప్పుడు సాగర్లో ఉన్నాయి. సాగర్ నుంచి హైదరాబాద్ స్ట్రైట్ వచ్చి ఎంత 130 కొడతా స్పీడ్? 130 100 కొడతానండి. 100 110 బెన్నెల్లి పైన 100 110 కొడితే ఇక నవ్వుతాడు. ఇక ఇదే ఉరుకుతాంది. చేస్తారు కానీ ఏమన్నా అంటే స్పీడ్ 100 పోదు కదా, 120 ఈజీగా 120 ఈజీగా పోతాయి. అంత కొట్టిన వాళ్ళము మేము. అది మ్యాటర్ ఏంటంటే 11 బెన్నెల్లి పైన 1160 కిలోమీటర్లు కొట్టాడు. వద్దు. దాని తర్వాత హిమాలయన్ పైనేమో దగ్గర 900 కిలోమీటర్ డ్రైవ్ చేసిన వాళ్ళిద్దరు ఒక రోజులో ఇంతవరకు అసలు ఒక స్టేట్ కూడా దాటలేదు ఇంతవరకు. టైం వచ్చేసి 10 అవుతుంది, ఇంకా ఫుడ్ తినలేదు. సో అది ఈ వీడియో కోసము దూడుతున్నాడు, లేకుంటే నాతో దూడిపించాడు. అమ్మో ఏం చేస్తావు బిడ్డ పెద్దతోటి? అద్దం మీద కొట్టు బిడ్డ. వద్దు బిడ్డ, పెద్ద ట్రిప్ ఉంది ఇంకా. చూసుకుంటాం, రైట్ చూసుకో. ఇటు రావచ్చు కొంచెం, ఇటు ఉన్న ప్లేస్ ఇటు రావచ్చు కొంచెం, లెఫ్ట్ రావచ్చు. దాని కొట్టేసాను లాస్ట్. కొట్టుకుంటూ వెళ్ళిపోయినా పోతుంది. ఇటు ఉన్నది గ్యాప్ బాగా. టైం వచ్చేసి 1:41 అవుతుంది, 1:41 AM. ఇప్పటి వరకు అయితే మేము తిరిగింది 537 కిలోమీటర్స్ తిరిగినాం. ఓకే. అండ్ జియో నేను ఎప్పుడు చూడలేదు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. పెట్రోల్ బంక్ ఫుల్ ట్యాంక్, ఫుల్ కాదు బాగుంది. లీటర్కి ఎంత అనుకున్నావు? 106.36. 106 మొత్తం డిజిటల్ అన్నమాట. ఇంకా నెంబర్ ఇట్లా బటన్స్ టచ్ చేయాల్సిన అవసరం లేదు, డిజిటల్ ఇక్కడ ఎంటర్ చేసి పట్టేస్తున్నాడు. ఈ పెట్రోల్ ప్రతి ఒక్క జియో ఇట్లా ఉంటుంది అంట. ఎప్పుడు మనం జియోకి పోలే, నేను కిరాక్ ఉంది అసలు. జియోనా మజాక. ఓవరాల్గా 29.83 లీటర్స్, 3172.72 రూపీస్. రైట్. సెకండ్ పెట్రోల్ బంక్, ఫస్ట్ పెట్రోల్ బంక్ లో 36.42 అయింది. ఇప్పుడు వచ్చేసి 31 అంటే 36.42. 67 దాకా. ఓకే, ఇప్పుడు 31.72. ఓకే, ఫైనల్గా అయితే మేము జబల్పూర్కి అయితే రీచ్ అయిపోయాం. జబల్పూర్లో బేడాఘాట్ అనే ప్లేస్కి రీచ్ అయిపోయినాం. మార్నింగ్ 6:30 అవుతుంది టైం ఎగ్జాక్ట్లీ. వెనకాల లొకేషన్ మాత్రం కిరాక్ ఉంది, చూపిస్తే చూడండి.